అందరూ బయలుదేరారా అని చెప్పేసి పార్వతి వీళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. అలా ప్రాంతిని తీసుకురావడానికి చాలా ఎక్సైట్గా అంటూ ఉంటారు. ఇక అందరూ బయలుదేరే వచ్చారు అని అనేసరికి అందరూ వచ్చారు, పల్లవి ఏది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది పార్వతి. ఇక శ్రీయ వీళ్ళైతే వచ్చేసరికి ఏమో అత్తయ్య నాకు కనిపించలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. పల్లవి ఏదిరా అని అంటే నేను లేచేసరికి రూమ్లో లేదమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కమల్. అలా అనేసరికి నేను పల్లవి అందరికన్నా ముందు రెడీ అవ్వడం నేను చూశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అవునా అని చెప్పేసి అయితే పల్లవి ఎక్కడుంది అసలు కనిపించడం లేదు అని అనేసరికి పూజ చేస్తున్నట్లుగా ఉంది అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శ్రీయ. ఆ మాటలకి పార్వతి వీలైతే అవునా అని చెప్పేసి అనేసరికి పల్లవి అయితే గుళ్ళో గంట మోగిస్తూ ఉంటుంది. అలా గుళ్ళో గంట మోగిస్తూ ఉండేసరికి అదే పల్లవి పూజ చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనుకునేసరికి ఇక పల్లవి పూజ పూర్తి చేసుకొని బయటికి వస్తూ ఉంటుంది. అలా పూజ చేసుకొని బయటకు వస్తున్న టైంలో ప్రశాంత్ అయితే అక్కడ గుమ్మం దగ్గరికి వస్తూ ఉంటాడు. వీడు వచ్చే టైం కూడా అయిందని చెప్పేసి పల్లవి అయితే హారతి తీసుకొని వస్తూ ఉంటుంది. అంతా మంచిగా జరగాలని చెప్పేసి పూజ చేశాను అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి. అందరికీ హారతిస్తూ ఉంటుంది. ఇక ప్రశాంత్ అయితే వస్తూ ఉంటాడు. ఇక ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి అనేసరికి పల్లవి అయితే హారతి అందరికి ఇస్తూ ఉంటే చూస్తూ ఉంటుంది. ఇక అలా ప్రశాంత్ అయితే ఎవరు బాబు లోపలికి రా అని రాజేంద్ర ప్రసాద్ అనేసరికి మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను సార్ అని అంటూ ఉంటాడు. ఎవరు అని చెప్పేసి అంటూ మాకెవరు నువ్వు తెలియదు కదా అని అనేసరికి పల్లవి అయితే ఇక చూస్తూ ఉంటుంది. అవును మామయ్య నాకు కూడా తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసి అసలు మాకెవరికి నువ్వు తెలియదు కాబట్టి నువ్వేం మాట్లాడుతావు మాతో అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. నేను మీకు ఎవరికి తెలియపోయినా నేను మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని ప్రశాంత్ని అని అనేసరికి ఏంటి లవ్ చేసిన అబ్బాయివి నువ్వా అని అంటూ ఉంటారు. ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు. అవును ప్రాంతి ప్రేమించిన అబ్బాయిని నేనే. ఆ విషయం మీకు చెప్పడానికే వచ్చాను. ఇంకా కొంచెం ఒక విషయం చెప్పాలి. ఆ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని అనేసరికి ఒక్కసారిగా కమల్ అక్షయ్ వీళ్ళైతే కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఏంటి వీడేనా మా చెల్లిని మోసం చేసిందే అని చెప్పేసి చాలా సీరియస్గా రాజేంద్ర ప్రసాద్ వీళ్ళైతే వాడిని కొడుతూ ఉంటాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా ముందు నిల్చుంటావురా అని అయితే కొడుతూ ఉంటాడు. ఇక కమల్ అక్షయ్ వాళ్ళు కూడా వాడిని కొడుతూ ఉంటారు.